మ్యాజిక్ లాక్. సో యాక్చువల్లీ మ్యాజిక్ లాక్ అంటే ఏంటిది, నేను మీకు ఇప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు లైక్ రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం కదా, లైక్ ప్రతి ఒక్కరి ఇంట్లో లైక్ ప్రతి ఒక్క పర్సన్ కూడా వారి లైఫ్లో ఒక్కసారైనా ఈ సిలిండర్ బ్లాస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో టుడే ఈ సిలిండర్ బ్లాస్ట్ నుంచి మనం తప్పించుకోవాలంటే దీనికంటూ బెస్ట్ సొల్యూషన్ ఉంది, అండ్ ఆ సొల్యూషనే మ్యాజిక్ లాక్. మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం గ్యాస్ సిలిండర్స్ కానీ స్టవ్స్ కానీ రొటీన్గా మనం ఎలా చేసుకుంటామో, ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ విషయాలు. సో రెగ్యులేటర్లో దీన్ని మనం సిలిండర్కి ఇలా కనెక్ట్ చేసుకుంటాం. సిలిండర్కి కనెక్ట్ చేసుకొని నార్మల్గా అయితే పైన ఉంటుంది కదా, పైన మనం కనెక్ట్ చేసుకొని రెగ్యులేటర్ ఆన్ చేసుకుంటాం. రెగ్యులేటర్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మనం లైట్ చేసుకుంటాం స్టవ్. ఇది రొటీన్ థింగ్. బట్ అప్పుడప్పుడు మనం ఒక చిన్న ట్రిప్స్కి కానీ 7 days 15 days అలా ట్రిప్స్కి వెళ్ళేసి సమ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఇంట్లో సిలిండర్స్ రెగ్యులేటర్స్ ఆఫ్ చేయడం మర్చిపోతుంది. అండ్ అలాంటి కేసెస్లో పైప్స్ నుంచి లీకేజ్ అవ్వడం కానీ గ్యాస్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దిస్ లీకేజ్ దీని తర్వాతకి మేజర్గా కొన్ని ఒకవేళ మన అదృష్టం అంటే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ లీకేజెస్ ద్వారా గ్యాస్ లీకేజెస్ ద్వారా మనకి బ్లాస్ట్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మన సిలిండర్ బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ లాక్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ గ్యాస్ లీకేజెస్ని ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు డెమోలో చేసి చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు రెగ్యులేటర్ అయితే ఆన్ ఉంది, స్టవ్ కూడా ఆన్ చేశాను, ఫ్లేమ్ కూడా వస్తుంది. సి ఇప్పుడు ఈ పైప్ ఏదైతే ఉందో ఈ పైప్ నేను తీసేస్తున్నాను. ఇక్కడ లైటర్ అడిచి వస్తుంది. ఫ్లేమ్ వస్తుందా? రావట్లేదు. ఫ్లేమ్ రావట్లేదు. దీనికి రీజన్ ఏంటిదంటే మ్యాజిక్ లాక్. ఈ మ్యాజిక్ లాక్ అనే డివైస్ రెగ్యులేటర్ దగ్గర నుంచి గ్యాస్ ఫ్లోని ఆపేస్తుంది. సో దీని ద్వారా గ్యాస్ లీకేజెస్ అనేది జరగడం చాలా తక్కువ అయిపోతుంది. అండ్ ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అనేది అయిపోయింది, స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ రావడం ఎలా, గ్యాస్ ఫ్లోని మళ్ళీ తిరిగి రప్పించాలంటే ఎలా, స్టవ్ ఆన్ అవ్వట్లేదు. అలాంటి కేసెస్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర స్టార్టింగ్ పైప్ దగ్గర ఒక 3 times ఇలా ట్యాప్ చేసి అప్పుడు ఆన్ చేస్తే వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ లాక్ అనేది ఈ గ్యాస్ లీకేజెస్ అనే వాటి నుంచి చాలా ఈజీగా గ్యాస్ లీకేజెస్ ని ఆఫ్ చేసేస్తుంది. అండ్ ఆటోమేటిక్గా గ్యాస్ లీకేజ్ ని కూడా మొత్తానికి స్టాప్ చేస్తుంది. దీనివల్ల మనము ఈ సిలిండర్ బ్లాస్ట్ అనే ప్రాబ్లం నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ.